ఎకరానికి ₹1,00,00,000 లేదా గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 4 రెట్లు ఇస్తాము అని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన దీక్ష విరమించేది లేదు అని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు అండగా రిలే నిరసన దీక్ష 200వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ, రెండో ల్యాండ్ పూలింగ్లో రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రైతులమే ఎకరా 100 కోట్లకు అమ్ముకునే విధంగా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద పండగ. అలాగే మీడియా మిత్రులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఈ యొక్క రాజధాని రైతులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రోజు జరుగుతూ ఉంది. రైతులకి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని చెప్పి మనం ఈ రిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది. అందుకని ప్రజలు, రైతు కూలీలు అందరూ బాగుండాలని ఒక ముఖ్య ఆలోచనతోటి మనం ఈ గొప్ప మహోన్నతమైనటువంటి ఈ యొక్క రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం రాజకీయాలు ఎప్పుడు స్వార్థంగా కాకుండా మంచిగా ఉపయోగించుకొని ప్రజలు బాగుండాలి. మన ఆలోచనలు ఎప్పుడైతే బాగుంటాయో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ బాగుంటారు. నాయకులే కాదు, ప్రజలు కూడా బాగుండాలి. ఏదో నాయకులు కొంత సంపాదించుకొని మేము బాగున్నాం, ప్రజలు కూడా బాగుండాలి అనుకుంటే అది సమరస్యం కాదు. ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సంక్రాంతి సందర్భంగా నేను చెప్తున్నా, ఈ వచ్చే సంవత్సరమైన ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఈడ డెవలప్మెంట్ చేయాలని చెప్పి నేను తొందరగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ సెకండ్ పూలింగ్ మీద మనం చేస్తున్న ఈ రిలే నిరసన దీక్ష, పూలింగ్ తీసుకొని ఎకరం, 1 ఎకరం, 2 ఎకరాల రైతులు అందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. అది అమ్ముకుంటే తప్ప ఉపాధి లేదు. అందుకని గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద ఓ 4 రెట్టింపులు లేదా ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మనం ఫస్ట్ నుంచి కూడా ఈ 200 రోజుల నుంచి ప్రభుత్వం వారు ఏంటంటే డబ్బులు ఇస్తే ఫస్ట్ అడుగుతారనో, లేకపోతే ఇంకా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి, ఊరకే తీసుకుందామనో ఆలోచన చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికి 9 నెలల నుంచి కూడా సెకండ్ పూలింగ్ అని ఆపుతా ఉన్న రియల్ ఎస్టేట్ జరగని ఈ ప్రాంతంలో రైతులు గతంలో కూడా చెప్పాడు సీఎం గారు, ఒక రియల్ ఎస్టేట్ ఆగితే 30 రకాల బిజినెస్లు, వ్యాపారాలు, ఆదాయ వనరులు కోల్పోతాము, అన్ని విధాలుగా లాసిపోతామని. అలాగే ఇప్పుడైతే మరి లాసిపోవటం లేదా? ఇప్పుడు అంతకంటే 10 రెట్టింపులు, అంటే 100 రెట్టింపులు లాసిపోతామన్నాం. కాబట్టి ఈ రైతులందరికీ కూడా ఎకరానికి ₹1,00,00,000 లేదా 4 రెట్టింపులు లేదా 2 రెట్టింపులైనా ప్రకటించి మీరు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే, ఎన్ని ఊళ్ళు కావాలంటే అన్ని ఊళ్ళు తీసుకొచ్చి చేతిలో పెట్టిపోతారు. మొన్న ఏదో నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఆడ 400 ఎకరాలు ఒకరోజు ఇచ్చాడంటారు, 300 ఎకరాలు ఒకరోజు ఇచ్చాడంటారు, మళ్ళీ 1000 ఎకరాలు ఇచ్చి స్వచ్ఛందంగా అంటా ఉంటారు. అయితే ఒరిజినల్ పేపర్లు రైతులు ఇచ్చారా చూపిమానండి. ఎప్పటికప్పుడే కళ్ళపోయిన కబుర్లు చెప్పుకుంటా, జనాన్ని మోసం చేసుకుంటా, వీళ్ళ మీద వాళ్ళు చెప్పి వాళ్ళు ఇచ్చారని, వాళ్ళ మీద వీళ్ళ చెప్పి వీళ్ళు ఇచ్చారని చెప్పుకుంటా మోసం చేసుకుంటా పోతున్నారు తప్పితే వాస్తవాలు ఎలుగులోకి రావటం లేదు. ఎందుకంటే ఒక 1% ఇవాళ అక్కడ 16,000 రైతుల భూములు ప్రకటించారు. కనీసం 2% ప్రకటించిన 4,000 కోట్లు అయితే సరిపోయింది. ఇట్లా వాళ్ళు ఫస్ట్ 45,000 ఎకరాలు ప్రకటించారు. ఈ విధంగా చేసుకుంటే రెవెన్యూ ఆదాయం కనీసం సంవత్సరానికి వాళ్ళ పొలాల రైతుల దగ్గర నుంచి ఎలాగ మనం దాన్ని అమ్ముకోవాలి, ఏదో ఎక్కువ రేట్లకి తక్కువ తీసుకొని చెప్పడం అయితే మాత్రం ఏదో 99 పైసలు అంటారు. ఇవన్నీ కూడా ఏదో జనాన్ని మోసం చేయడానికే. ఆ విధంగా నిన్న మరోసారి నేను ₹10 ఇస్తా, గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ముగిచేస్తా అంటున్నాడు. ఏదండి, ఏమన్నా పిల్లగల్లో ఆడుకున్నట్టున్నాయండి? అల్లారి ముద్దుగా పెరిగిన వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో ఏదో రుద్ది ఏదో చేద్దామంటే అది అయ్యేది కాదు. కాయా కష్టం చేసి కష్టపడి వచ్చిన వాళ్ళకి ఆ బాధ, కష్టం, కన్నీళ్ళు, బాధలు అన్నీ తెలుస్తాయి. ఏం తెలుసండి? అల్లారి ముద్దుగా ఒక సీఎం, ఒక సినీ యాక్టరు, మనవడు ఒక సినిమా యాక్టరు, అల్లుడు, మేనల్లుడు అల్లారి ముద్దుగా పెరిగినా చేసుకొచ్చి ఏదో రాజకీయాలు రుద్ది ప్రజల్ని
వాళ్ళ ఆలోచనలతోటి గుల్ల చేసి ప్రజలను అన్యాయం చేయడానికి తప్పితే అలాంటి వాళ్ళు రాజకీయాలకు అవసరమా? మనం ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. ప్రతి కుటుంబం నేను 10 కోట్ల ఆస్తి పనులు చేస్తానని చెప్తున్నా. ఏ విధంగా చేయవచ్చు కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే పంటను చేను ఒక పేద రైతులు పంటను భూమిలో ఇచ్చేది. ఆ పేద భూమి తీసుకొని పేద రైతుని కష్టపడి నొవ్విన నాపచేను పండించిన రైతుని నేను. ఒక ఎకరం నుంచి 100 ఎకరాలు చేసుకుంటా కష్టపడి వచ్చిన రైతుని నేను. ఎన్నో రకాలుగా కష్టాలు బాధలు చూసినవాడిని. పోనీ మా పెద్దలు ఇచ్చిన ఆస్తులు కాదు, మా పెద్దలు ఇచ్చిన ఇవన్నీ కాదు, నేను కష్టపడి సంపాదించుకొని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చిన వ్యక్తిని నేను. ఇలా అందుకని ఈ సెమట్లో నుంచి వచ్చిన రూపాయినే ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నా. నేనేమన్నా ఎవరి దగ్గర నుంచి ఏమన్నా లాక్కోలా, పదవులు కానీ ఆస్తులు కానీ ఏం లాక్కోలా. కష్టపడి ఎకరం ఎక్కడో వాగుల్లో పనికిరాని భూములు తీసుకొని ఎండాకాలం దున్నుకొని సదరాలు చేసుకొని పండించుకొని కష్టపడి వచ్చి ఎప్పుడు 10 మందికి 100 మందికి ఉపయోగపడుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే ఇలా ఈ సంక్రాంతి సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా. నేను ప్రతి సంవత్సరం కూడా కష్టపడి పండించి ఈ సంక్రాంతి రాగానే ఎంతో చేసుకునేవాళ్ళం. అందుకని ఇవాళ 200 రోజులకి ఈ రిలే నిరసన దీక్ష చేస్తా ఉన్నామంటే కారణం అదే. ఆ కష్టపడి బట్టే ఏ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనా సరే, నేనే తప్పు చేసి మాట్లాడతాం కాదు, ఆలోచన చేయండి. ఓ టెంట్ కింద కూర్చొని 200 రోజులు ఓ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైనా సరే కూర్చున్నారా? ఓ పార్టీ నాయకులు కూర్చున్నారా? ఏదో ఎన్ఆర్ఐ ఫండ్స్ విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి ఇచ్చుకుంటా వాళ్ళ చేత ధర్నాలు చేయాలి. ఆ కడుపు మంట బాధ ఎలా ఉంటుందో ఆ నాయకులకి ఏం తెలుసు, కష్టపడాలకైతే తెలిసిద్ది. నేను 175 రోజులు ఇదే రకం టెంట్ కింద కూర్చున్న తర్వాత ఈ ఒక 15 రోజుల క్రితం వేరే వాళ్ళని తీసుకొచ్చి టెంట్ తీపిచ్చేసి తర్వాత మీరు లాంచ్ చేసుకోమంటే సరే మేము ఇంట్లోనే వందలాది మంది వేలాది మంది వచ్చారు, మేము ఇంట్లోనే కూర్చొని చేసుకుంటామండి. అట్ట కాదు, ఇంట్లో కూడా మీ భార్య నువ్వే చేసుకోండి, ఎవరు రావటానికి లేదు అని చెప్పి దౌర్జన్యాలు చేశారు. దౌర్జన్యాలు చేసి ఆపేసి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. అయినా సరే అట్లాగైనా నేను మా మిస్సెస్ మేము ఇద్దరమే కూర్చొని ఈ రిలే నిరసన దీక్ష కంటిన్యూషన్ చేస్తున్నాం. సంవత్సరాల తరబడైనా చేస్తా. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు సంవత్సరాల తరబడైనా ఇదే విధంగా కొనసాగిస్తానని చెప్పి నేను మన మీడియా మిత్రుల ద్వారాగా చెప్తున్నాను. ప్రజలకి తెలివి చెప్పండి, ఈ విధంగా తెలియపరచండి. మన సీఎం గారు కాదు, పిఎం గారి దగ్గర కూడా అవకాశం ఉంటే పంపించే మార్గం చేయండి. ఎందుకంటే ఇంత పట్టుదల కృషి అందరూ చేయగలిగేది కాదు. అంచెలంచెలుగా వ్యవసాయంలో ఏ విధంగా వచ్చామో, వ్యాపారాల్లో ఏ విధంగా వచ్చామో, అలాగే రాజకీయంలో కూడా అంచెలంచెలుగా నా శివర చెమట పట్టున్నంత వరకు కూడా ప్రజల కోసం పోరాటం చేస్తాను. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను. నేను ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. రైతులను కానీ రైతు కూలీని కానీ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఇలా పండగ రోజు అనకూడదు అయినా చెప్తున్నా సరే, గతంలో జరిగిన అదే అయింది. వాళ్ళకి డెవలప్ చేయలేదు, వాళ్ళు అన్యాయం జరిగారు. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ పూలింగ్లో ఆ విధంగా అన్యాయం జరుగుతుంది చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే గతడు మరి నాగార్జున సాగర్ కట్టినప్పుడు సాగర్ రావటం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా అదృష్టం. అలాగే ఇవాళ ఇక్కడ రాజధాని వచ్చిందంటే రాజధాని ప్రాంత ప్రజలందరూ కూడా ఒక అదృష్టం. ఈ అదృష్టాన్ని మనం ఒక కులాల మన ప్రిస్టేజీ పోయిద్ది అని పొలం తీసుకున్నా చెబుతారు. పాలన చేస్తే కుటుంబ పాలనలాగే అయిపోతారు. అందుకని మనం కూడా ఎప్పటికప్పుడు కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. కొత్త నాయకుడిని ఎన్నుకొని కొత్త పరిపాలన తెచ్చుకుంటే మనం కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్ అవ్వడం. కళ్ళుపోయిన కబుర్లు చెప్పి మాయ చేస్తున్నారు. నేను ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ చేతిలో పెడతా, మీ ముందు ప్రెస్ మీట్ ముందు పెట్టేస్తాను అన్నమాట. అడగమని నన్ను